పాకిస్తాన్ బాగుపడాలంటే ఆ దేశం ఉగ్రవాదం నుంచి బయటపడాలి. సహజంగా ఎవరైనా చెప్పే మాట ఇదే కదా. ఆ దేశం బాగుపడాలంటే ఉగ్రవాదం నుంచి, ఉగ్రవాద ఆలోచన నుంచి ఆ దేశం ముందుగా బయటపడాలి. అప్పుడు ఆ దేశం బాగుపడటం అనేది జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుపడాలి అంటే ఆ పార్టీ బూత్ కల్చర్ నుంచి బయటకు రావాలి. ఇప్పుడు వైసీపీ చేపించుకుంటున్న సర్వేల్లో కూడా 2029లో పట్టుమని 50 సీట్లు రావడానికి అవకాశం లేదు అని సర్వేలు బయటకు వస్తుంటే, ఇప్పుడు కృష్ణాలో ఒక్క సీటు రాదట, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు రాదట, ఉమ్మడి వైజాగ్ జిల్లాలో ఆ ఉన్న 2 సీట్లు అంటే అరకు పాడేరు గెలిచారు కదా, ఆ 2 సీట్లు కాపాడుకుంటే గొప్పట. శ్రీకాకుళం విజయనగరం ఇప్పుడు ఏ పరిస్థితి ఉందో అదే పరిస్థితి. ఏమైనా వస్తే విజయనగరంలో ఏమైనా 1-2 సీట్ ఏమైనా వస్తే గొప్ప. అంటే శ్రీకాకుళం ఏమీ రావు, విజయనగరం ఏమైనా వస్తే 1-2, వైజాగ్ ఉమ్మడి జిల్లాగా చూసినప్పుడు ఆ ఉన్న 2 సీట్లు కాపాడుకుంటే చాలా గొప్ప. ఈస్ట్ వెస్ట్ ఏమీ రావు, కృష్ణా జిల్లాలో ఏమీ రావు, గుంటూరు జిల్లాలో కూడా పల్నాడు జిల్లాలో ఏమన్నా 1 రావటం, అంతకు మించి ఈ జిల్లాల పరిధిలో ఏమీ లేదు. ఆ ప్రకాశం జిల్లాలో ఆ ఉన్న 2 సీట్లకి ఇంకేమైనా 1 సీట్ ఏమైనా అదనంగా, నెల్లూరు జిల్లాలో 1-2, కడప జిల్లాలో మొన్న 3 సీట్లు వచ్చాయి, ఇది ఇంకో 2 సీట్లు పెరిగితే 5, కర్నూలు జిల్లాలో మొన్న 2 సీట్లు వచ్చాయి, ఇంకొక 2-3 సీట్లు, అంటే కర్నూలు జిల్లాలో అయితే కొద్ది వైసీపీ కొంత పికప్ అయింది అంటున్నారు కాబట్టి ఆ 2కి ఇంకో 2 లేదా ఇంకొక 3, చిత్తూరు జిల్లాలో మొన్న 2 వచ్చాయి, ఇంకొక 2 ఇంకొక 3 వేసుకున్నా, అంతా కలిపిన 50 సీట్లు కావట్లే. ఈ 11 కాస్త పట్టుమని 50 సీట్లు కావట్లే. 175లో పట్టుమని 50 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 40 సీట్ల కాడో 35 సీట్ల కాడో ఆగిపోయే పరిస్థితిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదా? ప్రభుత్వం అన్ని వర్గాల్ని సాటిస్ఫై చేయగలిగిందా? కాదు. ప్రభుత్వం మీద కూడా వ్యతిరేకత ఉంది ఎంతో కొంత, కొన్ని వర్గాలు. కానీ మరి ఆ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుకూలతగా మారట్లేదు అంటే, ఏ సెక్షన్స్లో అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో ఆ సెక్షన్స్ వైసీపీ వైపు చూసే పరిస్థితి ఉందా అసలు? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఉద్యోగులు కొద్దిగా అసంతృప్తిగా ఉంది అంటున్నారు. ఆ ఉద్యోగులు వైసీపీ వైపు చూస్తారా? చూసేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉందా? ఆ పార్టీ వైపు చూడాలంటే చూసేటట్టుగా ఆ పార్టీ ఉండాలి. అంటే అందం గురించి చెప్పట్లే, కానీ వైసీపీ తోలు మందం మారాలి. అంటే నచ్చేటట్టుగా వైసీపీ ఉండాలి, ప్రజలకు నచ్చే విధంగా, ప్రజల ఆలోచన తగ్గట్టుగా వైసీపీ ఉండాలి. ఇప్పటికీ అమరావతి మీద కోపం, ఇప్పటికీ ప్రజల మీద కోపం. ప్రజల ఒక అభిప్రాయంలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక అభిప్రాయంలో ఉంటుంది, బూత్ కల్చర్లో ఉంటుంది. చూడండి, వాళ్ళు సమర్థించడం కూడా చూడండి. ఎవరెవరిని సమర్థిస్తారు? శ్రీరెడ్డిని సమర్థిస్తారు. శ్రీరెడ్డిని అరెస్ట్ చేస్తే వైసీపీ కోపం వస్తుంది, ప్రశ్నారావాన్ని అరెస్ట్ చేస్తే వైసీపీ కోపం వస్తుంది, అంబటి రాంబాబు లకారం బాధ తిరితే వైసీపీకి ఆనందంగా ఉంటుంది, అతన్ని అరెస్ట్ చేస్తే కోపం వస్తుంది. అంటే జనం ఏ నాయకత్వాన్ని అయితే తిరస్కరించారో, ఏ వ్యక్తులనైతే తిరస్కరించారో ఇంకా వాళ్ళనే వైసీపీ ఓన్ చేసుకుంటుంది. బోరుగడ్డ అనిల్ కుమార్ని, శ్రీరెడ్డిని, పోసాని కృష్ణమురళిని, ఇంకా ఇలాంటి భాషని, ఇలాంటి కల్చర్ని, ఇలాంటి వ్యక్తులనే వైసీపీ నమ్ముకుంటే వైసీపీ వైపు ఎందుకు చూస్తారు చెప్పండి? ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇంతవరకు కూటమి ఇవ్వలేదు, వాళ్ళ తరపున ఒక్క ఉద్యమం వైసీపీ చేసిందా? చేస్తే కదా వాళ్ళు వైసీపీతో కనెక్ట్ అయ్యేది. ఆరోగ్యశ్రీ మీద ఒక ఉద్యమం చేయొచ్చు, వైసీపీ చేసిందా? అంటే ప్రజా సమస్యలు లేక కాదు, కానీ ప్రజా సమస్యలు వైసీపీకి పట్టక ఎంతసేపటికి కులాల మధ్య గొడవ పెట్టాలి, మతాల మధ్య గొడవ పెట్టాలి, ప్రాంతాల మధ్య గొడవ పెట్టాలి, ప్రజల మధ్య గొడవ పెట్టాలి, ఈ వర్గానికి ఆ వర్గానికి జుట్టు పట్టు కొట్టుకునేటట్టు చేస్తే ఒక వర్గం నాతో వస్తుంది అనే ఆలోచన తప్ప, ప్రజల కోసం పనిచేద్దాం, ప్రజలు మెప్పు పొందేలా పనిచేద్దాం, ప్రజలు చూసేలా పనిచేద్దాం, ప్రజలు మెచ్చేలా పనిచేద్దాం అన్నది ఏమైనా ఉందా? అసలు జగన్ ఈ 2.5 సంవత్సరాల కాలంలో అసలు జనంలోకి వచ్చింది ఎన్నిసార్లు వచ్చాడు? దేనికోసం వచ్చాడు? అప్పుడప్పుడు బయటికి జగన్ వచ్చాడు, కానీ దేనికోసం వచ్చాడు? ఎవరు రసీదు పరామర్శకు వచ్చాడు, ఆ బెట్టింగ్లో చనిపోయినటువంటి ఇంకొక నాగమరీశ్వరరావు పరామర్శకు వచ్చాడు, తర్వాత ఆ రౌడీ షీటర్ సాయికృష్ణ మరణిస్తే అతను మరణం కాడికి వచ్చాడు. సరే, ఒక మంచి పని ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చనిపోతే అక్కడికి వచ్చాడు, మరి రూపాయి సాయం చేశాడు? లేదు, రూపాయి సాయం చేయలేదు. ఆ రోజు వచ్చాడు, కనపడ్డాడు, వెళ్ళాడు, ఒక షో. తర్వాత మళ్ళీ ఫాలోఅప్ ఏంటి? మరి ఆ కార్మికులకి న్యాయం జరిగిందా లేదా? వాళ్ళకి సహాయం చేశారా లేదా? ఆ కుటుంబాల పరిస్థితి ఏంది? ఏమీ పట్టించుకోవటం లేదు, ఫాలోఅప్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏదైనా ఒక కుటుంబానికి సహాయం చేశాడు అంటే ఆ గాదె సాయికృష్ణ కుటుంబాన్ని సహాయం చేశాడు, అదొక్కటి కనపడుతుంది. ఎవరికి ఒక సహాయం చేసింది లేదు, ప్రజలకు పనికొచ్చే పని కోసం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చింది లేదు, ఒక ప్రజా సమస్య మీద పోరాటం చేసింది లేదు. ఇవాళ ఏదో మత్స్యకారులను కలవటానికి వెళ్తున్నాడు, వారి కుటుంబాలను కలవటానికి వెళ్తున్నాడు, మంచిది, ఇది మంచిదే. వైజాగ్ వెళ్తున్నాడు, ఇది మంచిదే. కానీ మరి ఆ కుటుంబాలు
ఆపదలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రూపాయి సాయం చేస్తాడా? పార్టీ వైపు నుంచి కానీ తన వైపు నుంచి కానీ చేయడు. ఒక రూపాయి సాయం చేయడు. ఇప్పుడు ఎందుకు నచ్చుతాడు జనానికి? పైగా ఈరోజు కనపడి పోతాడు, ఓ షో చేసి పోతాడు, ఒక నలుగురిని పిలిపించుకుంటాడు, జగన్ సీఎం అని నినాదాలు ఇప్పించుకుంటాడు, వెళ్ళిపోతాడు. మళ్ళా కనపడ్డు. మళ్ళా ఎవరన్నా చనిపోతేనో ఏదన్నా జరిగితేనో ఒక్క పరామర్శ కోసం వస్తాడంతే. రెగ్యులర్ పబ్లిక్ యాక్టివిటీలో జగన్ లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు 86 ఏళ్ళు. ఆయన జనంలో ఎట్ట తిరుగుతున్నాడు? కాలికి బరపం కట్టుకున్నట్టు తిరుగుతున్నాడు. మొన్నైతే ఒక 4 రోజులు పూర్తిగా ప్రజల్లోనే ఉండి డైరెక్ట్గా వచ్చి సెక్రటరీలో కూర్చున్నాడు. ఇంటికి కూడా పోలే. జగన్ చంద్రబాబు నాయుడుతో పోలిస్తే సగం వయసు. పొద్దాక జనంలోనే ఉండొచ్చుగా. ఏం బెంగళూరు ప్యాలెస్లో పారేసుకున్నాడా? అక్కడ ఉందా రాజకీయం? అక్కడ ఉందా పార్టీ? ఇవాళ వైజాగ్ వచ్చాడు, వైజాగ్లోనే కూర్చొని రేపొద్దున ఇంకో సమస్య మీద వైజాగ్లోనే పోరాటం చేయొచ్చుగా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారితేనే ఆ పార్టీ రాత మారిద్ది. జగన్ మారితేనే జగన్ రాత మారిద్ది. లేకపోతే ఆ పార్టీ 1-2 జిల్లాలో, కొద్దిగా ఏదో కర్నూలు జిల్లాలో పర్లేదు అంటున్నారు, ఏదైనా ఇక కూటమి మీద వ్యతిరేకంగా ఉన్నటువంటి 1-2 జిల్లాలో ఉప ప్రాంతీయ పార్టీగా కాదు, ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోయేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సో ఇది. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.